హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అపూర్వాస్ వరల్డ్. ఈరోజు వీడియో వచ్చేసి హోమ్ మేడ్ సెర్లాక్. చిన్నపిల్లల కోసం ఇంట్లోనే సెర్లాక్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా రైస్ కొంచెం, మినప్పప్పు, పెసరపప్పు, శనగపప్పు, ఎర్రపప్పు అన్నీ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. కానీ రైస్ మాత్రం ఎక్కువ ఉండాలి. పప్పు 1 కప్ వేస్తే రైస్ ఒక 4 కప్స్ వేయాలి. మంచిగా మిక్స్ చేసి అందులో కొన్ని బాదం అండ్ ఇంకా కొన్ని పల్లీలు 2 చేతులతోటి మంచిగా మిక్స్ చేసుకొని మంచిగా వాటర్తో ఒక 3, 4, 5 టైమ్స్ కడుక్కోవాలి. మంచిగా వాష్ చేసుకోవాలి. 2 చేతులతో ఇలా చపాతీ పిండి పిసికినట్టు అట్లా చేసుకుంటూ మిక్స్ చేయాలి. మంచిగా క్లీన్ చేసుకోవాలి, ఎందుకంటే బియ్యంలో చాలా దుమ్ము ఉంటుంది. మంచిగా క్లీన్ చేసుకున్న తర్వాత ఒక కాటన్ క్లాత్ తీసుకొని దాంట్లో ఇదంతా వేసేసి ఆరబెట్టుకోవాలి ఫ్యాన్ గాలికి. కాటన్ అయితే తొందరగా వాటర్ని అబ్జర్వ్ చేస్తుంది కాబట్టి తొందరగా ఆరిపోతాయి. తర్వాత ఒక స్టీల్ కడాయిలోనే రోస్ట్ చేయాలి. స్టీల్ అయితే చాలా బాగుంటుంది. అదే వట్టి అల్యూమినియం కడాయి అయితే అది బాగుండదు అంతా. బాదాం ఇంకా పల్లీలు లాస్ట్కి రోస్ట్ చేసుకోవాలి, ఎందుకంటే అవి తొందరగా రోస్ట్ అవ్వవు. ఇందులో లాస్ట్కి రోస్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ దాని అంతా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత జల్లించుకోవాలి. జల్లెడతో మంచిగా జల్లించుకొని, ఎందుకంటే సన్నగా వచ్చేస్తుంది పౌడర్ పిండిలాగా. ఒక ఎయిర్ టైప్ బాక్స్లో దీన్ని స్టోర్ చేసుకోవాలి. అండ్ మీరు మిక్సీ పట్టేటప్పుడే అందులో ఓమ వేసుకోవాలి. ఓమ దగ్గైనా కానీ తగ్గుతుంది. దీని ప్రాసెస్ చూద్దాం. ఒక చిన్న గిన్నె స్టవ్ పైన పెట్టుకొని అందులో కొన్ని వాటర్ పోసి అవి చాలా హీట్ అయ్యాక మళ్ళీ ఇంకొక గిన్నె తీసుకొని అందులో 2 స్పూన్స్ అందులో కొన్ని నార్మల్ వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. అట్లా మంచిగా మిక్స్ చేసుకోవాలి బబుల్స్ లేకుండా. ఆ హీట్ వాటర్లో ఇది పోసేయాలి. స్పూన్తో కలుపుతూనే ఉండాలి, లేకపోతే ఉండలు కడతాయి. మొత్తం అందులో పోసేసి ఇక కలుపుతూనే ఉండాలి. కొద్దిగా సాల్ట్ లైట్గా వేసుకొని కలుపుతూనే ఉండాలి. ఇలా మంచిగా పొంగు రావాలి. పొంగు వచ్చినాక దించేసి ఆ బౌల్ వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని అది చల్లారబెట్టుకోవాలి. అంతే, సింపుల్ హోమ్ మేడ్ సెర్లాక్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.